ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 85 లక్షల పూచీకత్తుపై కవిత విడుదల అండి. మరి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తీహార్ జైల్లో ఉన్న కవితతో ఈరోజు ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారండి. కవిత యోగక్షేమాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలపై కూడా కవితతో కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కవితను కలిసిన అనంతరం కేటీఆర్ తిరిగి హైదరాబాద్కి అయితే బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐలు వేర్వేరు దర్యాప్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ, సిబిఐలు వేర్వేరుగా కవితను ప్రశ్నించాయి. అయితే ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం కవిత చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు ఏవి కూడా ఫలించడం లేదు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ అని పిలువబడే సభ్యులు ఆఫ్ నాయకులకు 100 కోట్ల రూపాయల కిక్ బ్యాంకులు చెల్లించి అనుచిత ప్రయోజనాలు పొందేందుకు కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఇదే విషయాన్ని ఈడీ ఛార్జిషీట్లో కూడా ప్రస్తావించింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా దాన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జూలై అంటే రేపు నెల 6వ తేదీన చేపడతామని స్పష్టం చేసింది. ఫ్రెండ్స్.